ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆబ్జెక్ట్ ఏంటి ఈ యాక్ట్ పెట్టడానికి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ యాక్ట్ టు ప్రొవైడ్ మెజర్స్ ఫర్ చెకింగ్ అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ యాక్ట్ ఎందుకు ప్రొవైడ్ చేశారు అంటే అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎవరైనా సరే ప్రభుత్వం యొక్క భూములు కనుక అథారిటీ లేకుండా వాళ్ళు కనుక తీసుకొని వాళ్ళు కనుక ఆక్యుపేషన్లో ఉంటే మనం ఏం చేయొచ్చు, అసలు వాళ్ళని ఎలా తొలగించవచ్చు ఆ భూముల నుంచి అనేది మనకి యాక్ట్లో మనం తెలుసుకుంటాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటి వేరాస్ ఇట్ హ్యాస్ బిన్ ప్రాక్టీస్ టు చెక్ ద అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ బై ద ఇంపోజిషన్ ఆఫ్ పీనల్ ఆర్ ప్రొహిబిటరీ అసెస్మెంట్ ఆర్ ఛార్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన ప్రియాంబుల్ అంటే ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం అసలు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరైతే ఆక్యుపేషన్ చేశారో గవర్నమెంట్ ల్యాండ్స్ని, అంటే ఎవరైతే గవర్నమెంట్ యొక్క స్థలాల్ని కానీ భూములను కానీ వాళ్ళు అథారిటీ లేకుండా తీసేసుకున్నారో వాళ్ళ మీద మనం పీనల్గా అంటే పనిష్మెంట్స్ కానీ ఆర్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఫైన్ లాంటిది ఇంపోజ్ చేసుకోవడం కానీ లేదంటే ఛార్జ్ వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ యాక్ట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వేరస్ డౌట్స్ హ్యావ్ అరైజన్ యాడ్స్ టు హౌ ఫార్ సచ్ ప్రాక్టీస్ ఈజ్ ఆథరైజ్డ్ బై లా అండ్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ టు మేక్ స్టాట్యూటరీ ప్రొవిజన్ ఫర్ చెకింగ్ సచ్ ఆక్యుపేషన్ అన్నమాట. అసలు అంటే డౌట్స్ అరైజ్ అయితే అసలు నిజంగా అది గవర్నమెంట్ భూమేనా లేకపోతే అసలు అది కరెక్టా కాదా అన్న విషయాలన్నింటినీ కూడా ఈ యాక్ట్ ద్వారా మనకు తెలియజేస్తారన్నమాట. ఇట్ ఈస్ హియర్ బై ఎనాక్టెడ్ అస్ ఫాలోస్. సో అందుచేత అవన్నీ మనకు తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసుకోవాలి. మనం జ్యుడిషియరీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉంటున్నాయి, అసలు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓవర్వ్యూ అయితే మనకు ఉండాలి. బేర్ యాక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎప్పుడు కూడా మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే బేర్ యాక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మనకి బేర్ యాక్ట్ మీద గ్రిప్ అనేది ఉంటే మనం ఏ ఎగ్జామ్లో అయినా సరే సక్సీడ్ అవ్వడానికి బెటర్గా వెళ్ళచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఈ యాక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే ఇందులో మొత్తం వచ్చేసి 16 సెక్షన్స్ ఉన్నాయి. సో ఈ 16 సెక్షన్స్ని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం వన్ బై వన్ వెళ్ళి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్. ప్రతి యాక్ట్కి ఉండేదే షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్. ఇందులో ఏంటంటే దిస్ యాక్ట్ మే బీ సైటెడ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఇట్ ఎక్స్టెండ్ టు ద హోల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు తెలిసిందే ఈ యాక్ట్ పేరు ఏంటి అంటే షార్ట్ టైటిల్, ఈ యాక్ట్ పేరేంటి అండ్ ఎక్స్టెంట్ ఇది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది అంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యాక్ట్ అనేది అప్లికబుల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 1A డెఫినేషన్స్ పార్ట్ ఉంది. సో ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్. సో వేరే విధంగా ఏదైనా రిక్వైర్ అయితే తప్ప సో ఈ యాక్ట్లో ఏ డెఫినేషన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినేషన్స్ ఏదైతే ఇచ్చారో ఈ డెఫినేషన్ మనం ఈ యాక్ట్లో ఎక్కడ చదివినా కానీ ఇక్కడ ఇచ్చిన మీనింగ్ని మనం చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కలెక్టర్ అని ఇచ్చాడు. ఏలో కలెక్టర్ మీన్స్ ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ అండ్ ఇంక్లూడ్స్ అ డిప్యూటీ కలెక్టర్ ఏ సబ్ కలెక్టర్ అండ్ అన్ అసిస్టెంట్ కలెక్టర్. సో ఇక్కడ చూసుకుంటే కలెక్టర్ మీన్స్ ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ అనమాట. సో రెవెన్యూ డివిజన్కి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కలెక్టర్ అంటారు. అండ్ ఇంక్లూడ్స్ ఈ కలెక్టర్లోనే ఇంక్లూడ్ అయ్యి ఎవరెవరు డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్ అండ్ అసిస్టెంట్ కలెక్టర్ అనమాట. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట కలెక్టర్ డెఫినేషన్లో. సో నెక్స్ట్ బీకి వెళ్తే డిప్యూటీ తహసీల్దార్ అనమాట. డిప్యూటీ తహసీల్దార్ మీన్స్ ద డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ తాలూక్ ఆర్ సబ్ తాలూక్. సో ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ తాలూక్లో కానీ సబ్ తాలూక్లో కానీ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ని డిప్యూటీ తహసీల్దార్ అంటారు. ద డిపెండెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆఫ్ సబ్ తాలూక్ అనమాట. ఓన్లీ సబ్ తాలూక్లో డిపెండెంట్ డిప్యూటీ తహసీల్దార్ని ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీలోకి ఇందులో ఇచ్చారు. ఆర్ ద హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ తహసీల్దార్ అనమాట. హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ తహసీల్దార్ని కూడా ఈ డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీలోనే మనకి ఇంక్లూడ్ చేశారన్నమాట. ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ ద ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ అనమాట. అండ్ ఇంక్లూడ్ స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ కూడా ఇందులోనే డిప్యూటీ తహసీల్దార్లోని ఇంక్లూడింగ్ స్పెషల్ తహసీల్దార్ కూడా పెట్టారు. ఇకపోతే సి వచ్చేసి తహసీల్దార్ మీన్స్ ద తహసీల్దార్ ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ ద ల్యాండ్ ఈజ్ సిచ్యువేట్ అండ్ ఇంక్లూడ్ స్పెషల్ తహసీల్దార్ అనమాట. సో ఈ ప్రాపర్టీ అంటే ఈ ల్యాండ్ ఏదైతే అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేశారో ఈ ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ఎవరైతే ఏ జ్యూరిస్డిక్షన్లో అయితే తహసీల్దార్ ఉన్నారో ఆ తహసీల్దార్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆల్సో స్పెషల్ తహసీల్దార్ కూడా ఇంక్లూడ్ చేశారు.
నెక్స్ట్ ఇవి డెఫినేషన్స్ అండి. అసలు కలెక్టర్ అంటే ఎవరు, డిప్యూటీ తహసీల్దార్ అంటే ఎవరు, తహసీల్దార్ అంటే ఎవరు అని చెప్పారు. సో మనం నెక్స్ట్ సెక్షన్ 2కి వెళ్ళిపోతాం. ఇది అసలు పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, అంటే అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏంటి, ఏ ల్యాండ్స్ ఈ యాక్ట్ ప్రకారం యాక్ట్ కిందకి వస్తాయి అనే విషయం మీద అసలు ఏ ప్రాపర్టీస్ అనేది ఇందులో మనకు చెప్తాడు. సో ఆల్ పబ్లిక్ రోడ్స్, స్ట్రీట్స్, లేన్స్ అండ్ పాత్స్, ద బ్రిడ్జెస్, డిచెస్, డిక్స్ and fences on or beside the sea, the bed of the sea and of the harbors and creeks below the high water mark, and of rivers, streams, nalas, lakes and tanks and all canals and water courses. సో ఏవైతే పబ్లిక్ రోడ్స్ ఉన్నాయో, ఏవైతే లేన్స్, పాత్స్, డిచెస్, బ్రిడ్జెస్, ఏవైతే పబ్లిక్ ప్రాపర్టీ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కిందకే వస్తాయి అన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, సేవింగ్స్ ఆఫ్ ఫార్ యాజ్ ద సేమ్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్, ఇక్కడ కొంచెం కొన్ని సేవింగ్స్ ఇచ్చాడు. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే కొన్ని ఎక్సెప్షన్స్ లాగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ద ప్రాపర్టీ ఆఫ్, ఇక్కడ చూడండి, ఎనీ జమీందార్, పాలీగర్, మిడ్డాదార్, జాగీర్దార్, షార్ట్రిమ్దార్ ఆర్ ఎనీ పర్సన్ క్లెయిమింగ్ త్రూ ఆర్ హోల్డింగ్ అండర్ ఎనీ ఆఫ్ దెమ్ అన్నమాట. ఏదైనా భూమి జమీందార్ది కానీ, పాలీగర్ కానీ, ఆర్ మిడ్డాదార్ కానీ, జాగీర్దార్ కానీ, ఆర్ అలా ఎవరిదైనా అయితే ఆ ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ ల్యాండ్లోకి రాదు. 2, ఆఫ్ ఎనీ పర్సన్ పేయింగ్ సిస్త్ కట్టుబడి ఆర్ జోడీ ఆర్ పొరుపు ఆర్ క్విట్ రెంట్ టు ద ఎనీ ఆఫ్ ద అఫోర్సెడ్ పర్సన్స్ అనమాట. ఎవరైతే వీళ్ళకి ఎనీ రెంట్ కానీ, సిస్త్ కానీ, కట్టుబడి కానీ ఇలాంటివి ఈ పర్సన్స్ పైన అబౌవ్, ఇక్కడ చూడండి అఫోర్సెడ్ పర్సన్స్ అన్నారు అంటే ఇక్కడ ఎనీ జమీందార్ కానీ, పాలీగర్ కానీ వీళ్ళకి ఎవరైతే కడుతున్నారో ఇలా కడితే ఆ భూమి అంటే సిస్తు, రెంట్ ఇవి కట్టే భూమి కూడా గవర్నమెంట్ ల్యాండ్లోకి రాదు. నెక్స్ట్, ఆఫ్ ఎనీ పర్సన్స్ హోల్డింగ్ అండర్ రైట్ ఫర్ టెన్యూర్ ఆర్ ఇన్ ఎనీ వే సబ్జెక్ట్ టు ద పేమెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్ట్ టు ద గవర్నమెంట్. సో ఏ ల్యాండ్కి అయితే మనం రెవెన్యూ కడుతున్నామో గవర్నమెంట్కి, ఆర్ రైత్ వారీ టెన్యూర్, రైత్ వారీ పద్ధతి ద్వారా ఏదైతే భూమి ఉందో ఆ భూమిని కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్లోకి రాదండి. నెక్స్ట్ డి వచ్చేసి, ఆఫ్ ఎనీ అదర్ రిజిస్టర్ హోల్డర్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ప్రొప్రైటరీ రైట్. మనం జనరల్గా రిజిస్టర్ చేయించుకుంటాం అంటే భూమి కొనుక్కొని సొంతం చేసుకొని మనం రిజిస్టర్ చేయించుకుంటాం మన పేరు మీద. సో ప్రొప్రైటరీ రైట్ ఉంటుంది అన్నమాట, మనకి ఆ భూమి మీద హక్కు ఉంటుంది. ఆ భూమి కూడా గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళదు. ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ హోల్డింగ్ ల్యాండ్ అండర్ గ్రాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అదర్వైజ్ దాన్ బై వే ఆఫ్ లైసెన్స్ అనమాట. లైసెన్స్గా కాకుండా గవర్నమెంట్ మనకి ల్యాండ్స్ ఇస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ భూములు ఇచ్చింది. సో అలా గవర్నమెంట్ నుంచి భూమి వచ్చింది ఏంటి, ఎలాగా అది లైసెన్స్గా కాకుండా మనకు వేరే విధంగా భూమి వచ్చింది అంటే అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ అవ్వదు. అండ్ ఆల్సో యాజ్ టు ల్యాండ్ సేవ్ ఆల్సో ఇన్ సో ఫార్ యాజ్ దే ఆర్ టెంపుల్ సైట్స్ ఆర్ ఓన్డ్ యాజ్ హౌస్ సైట్స్ ఆర్ బ్యాక్ యార్డ్స్ అనమాట. హౌస్ సైట్స్ కానీ, బ్యాక్ యార్డ్స్ కానీ, ఆర్ టెంపుల్ సైట్స్, మనం టెంపుల్ సైట్స్ కూడా ఇందులోకి రావు అని చెప్తున్నాడు. మిగతావన్నీ కూడా బీ అండ్ హియర్ బై డిక్లేర్డ్ యాజ్ టు ది ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ కింద లెక్కలోకి వస్తుంది. except as may be otherwise provided by any law for the time being in force, subject always to all rights of way and other public rights and to the natural and easement rights of other landowners and to all customary rights legally subsisting. సో ఇవి కాకుండా ఇంకా ఏదైనా లా ప్రకారం ఇవి గవర్నమెంట్ భూములు కాదు అని చెప్పిన, ఆర్ ఏదైనా రైట్స్ ఇచ్చిన, ఈజ్మెంట్ రైట్స్ కానీ, నేచురల్ రైట్స్ కానీ ఏదైనా వేరే లా ప్రకారం చెప్తే తప్ప అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్లోకి వస్తాయని మనకి చెప్తున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ అసలు మనకి ఏ భూమి గవర్నమెంట్ భూమి, అసలు ఏ భూమి గవర్నమెంట్ భూమి కాదు, ఏది లాక్కోవడం వల్ల, ఏది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చేయడం వల్ల మనం ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాము అనేది చెప్పడమే ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ సబ్సెక్షన్ 2లో ఏమి ఇచ్చాడంటే, ఆల్ పబ్లిక్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్ వెస్టెడ్ ఇన్ ఎనీ లోకల్ అథారిటీ షాల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ బి డీమ్డ్ టు బి ద ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్. సో ఆల్ పబ్లిక్ రోడ్స్, స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా, అది కూడా వెస్టెడ్ ఇన్ ఎనీ లోకల్ అథారిటీ అన్నాడు. సో లోకల్ అథారిటీ ఏవైతే పబ్లిక్ రోడ్స్, స్ట్రీట్స్ ఏవైతే లోకల్ అథారిటీ పరిధిలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ రోడ్స్ కానీ, స్ట్రీట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యాక్ట్ పర్పస్ కోసం డీమ్డ్ టు బి ద ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్, అవి కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ లెక్కలోకి వస్తుంది. అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇన్ దిస్ సెక్షన్, హై వాటర్ మార్క్ మీన్స్ ద హైయెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ఆర్డినరీ స్ప్రింగ్ టైడ్స్ ఎట్ ఎనీ సెషన్ ఆఫ్ ద ఇయర్ అన్నమాట. సో హై వాటర్ మార్క్ అంటే మనకి సీస్లో వస్తుంది ఇది హై వాటర్ మార్క్ అని చెప్పేసి. సో దాని గురించి హై వాటర్ మార్క్ అనేది ఏంటి, మెజర్మెంట్ ఎలా తీసుకుంటారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 3. ఈ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సెక్షన్లో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంపార్టెంట్ ఇది.
సో ఇక్కడ ఏంటంటే లెవీ ఆఫ్ అసెస్మెంట్ ఆన్ ల్యాండ్స్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపైడ్ అనమాట. సరే, ఒక భూమిని అంటే ప్రభుత్వ భూమిని ఒకడు అన్ఆథరైజ్డ్, వాడికి అథారిటీ ఏం లేకుండా తీసేసుకొని వాడుకుంటున్నాడు, అంటే అందులో ఉండి ఇల్లు కట్టుకున్నాడు లేదంటే సంథింగ్ వాడుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి వాడికి మనం ఏం చేయాలి అంటే లెవీ ఆఫ్ అసెస్మెంట్ అనమాట. ఇప్పుడు మనం అసెస్మెంట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనం అసెస్మెంట్ అంటే వాళ్ళ మీద ట్యాక్స్ అనేది మనం పన్నది విధిస్తూ ఉంటాం. అలా అసెస్మెంట్ భూమి అయితే ఏంటి, అన్అసెస్మెంట్ భూమి అయితే ఏంటి, వాడు ఆక్యుపై చేసిన దాన్ని బట్టి మనం వాడి మీద అసెస్మెంట్ అనేది ఇంపోజ్ చేస్తాం. అది కూడా ఎలా ఇంపోజ్ చేస్తాం అనేది ఇప్పుడు ఇందులో చూస్తాం. ఫస్ట్ చూడండి, ఎనీ పర్సన్ హూ షెల్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపై ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ షాల్ బి లైబుల్ టు పే బై వే ఆఫ్ అసెస్మెంట్ అనమాట. సో ఏ పర్సన్ అయితే ప్రభుత్వ భూమిని అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేసుకొని ఉంటాడో సో వాడికి లైబిలిటీ ఏమైనా వేస్తామంటే బై వే ఆఫ్ అసెస్మెంట్ అనమాట. అసెస్మెంట్ ద్వారా వాడికి ఒక లైబిలిటీ అనేది ఇంపోజ్ చేస్తామన్నమాట. అయితే ఇక్కడ 2 సిచ్యువేషన్స్ అండి డివైడ్ చేస్తాడు, 2 సిచ్యువేషన్స్. ఆ 2 సిచ్యువేషన్స్ ఎలా అంటే ఫస్ట్ ఏంటి, ద ల్యాండ్స్ ఆక్యుపైడ్ ఫార్మ్స్ అండ్ అసెస్మెంట్ సర్వే నెంబర్ అనమాట. సో అది అసెస్మెంట్ సర్వే నెంబర్. అసెస్మెంట్ అంటే గవర్నమెంట్ గుర్తింపు పొంది దానికి ఒక సర్వే నెంబర్ ఇచ్చింది అనుకోండి, ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అయితే కనుక ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది కదా. అసెస్మెంట్ నెంబర్ అంటే గుర్తించారు భూమి, సో దాని మీద అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది కదా. సో అలా అసెస్మెంట్ నెంబర్ ఇచ్చిందైతే కనుక దాని మీద ఎంతైతే వేస్తున్నారో, ఆ అసెస్మెంట్ సంవత్సరానికి ఎంతైతే వేస్తున్నారో, వీడు దాని మీద ఎంతైతే వీడు ఆక్యుపై చేశాడో, అంటే ఐ మీన్ టు సే ఇప్పుడు ఒక అసెస్మెంట్ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి ఒక అసెస్మెంట్ అనేది ఒక 100 రూపాయలు అనుకోండి. ఆ 100 రూపాయలు వీడు మొత్తం భూమికి ఆ సర్వే నెంబర్ మొత్తానికి కూడా 100 రూపాయలు అనుకోండి. ఆ 100 రూపాయలు వీడెంత ఆక్యుపై చేశాడు అని చూసి ఆ సంవత్సరానికి వాడు కట్టే అసెస్మెంట్ ఎంతో చూసి ప్రపోర్షనేట్గా వీడి మీద వేస్తారన్నమాట. సో అది అసెస్మెంట్ అనేది వేస్తారు. అది కూడా ఎవరు వేస్తారంటే తహసీల్దార్ అనమాట. తహసీల్దార్ మే ఇంపోజ్ ద ఫుల్ అసెస్మెంట్ ప్రొవైడెడ్ దట్ ఫర్ స్పెషల్ రీజన్స్ ద కలెక్టర్ సబ్జెక్ట్ ఆఫ్ సచ్ నెంబర్ ఆర్ ఎనీ లెసర్ సమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా ఆక్యుపైడ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వాడు ఎంత ఆక్యుపై చేశాడో దాన్ని చూసుకొని వేస్తారని చెప్పారు కదా. కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ ఫుల్ అసెస్మెంట్ కూడా వేయచ్చు అనమాట. అంటే వాడు ఆక్యుపై చేసింది చిన్నదే అయినప్పటికీ కూడా మొత్తం ఆ సర్వే నెంబర్లో అసెస్మెంట్ ఎంత ఉందో నువ్వు అంతా కూడా మాకు కట్టు అని చెప్పే అధికారం వాళ్ళకైతే ఇచ్చారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే అన్అసెస్డ్ ల్యాండ్ అనమాట. ఇఫ్ ద ల్యాండ్స్ ఆక్యుపైడ్ బి అన్అసెస్డ్ అండ్ అసెస్మెంట్ ఆన్ ద ఏరియా ఆక్యుపైడ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఎట్ ద రేట్ ఇంపోజ్డ్ ఆన్ ద ల్యాండ్ ఆఫ్ సిమిలర్ క్వాలిటీ ఇన్ ద నైబర్హుడ్ or at the highest duty or wet rate of the village as the case may be, or when no such rate exists in such manner as may be prescribed in rule or orders under section 8 మాట. ఇన్ కేస్ అన్అసెస్డ్ ల్యాండ్ అయితే కనుక దాని చుట్టుపక్కల భూములు ఉంటాయి కదా, ఆ చుట్టుపక్కల భూముల మీద ఎంత ఇంపోజ్ చేస్తున్నారు, సిమిలర్ క్వాలిటీ మాట. ఇక్కడ చూడండి ఆఫ్ దిస్, సో సిమిలర్ క్వాలిటీ ఉన్న ల్యాండ్స్ మీద ఎంతైతే వేస్తున్నారో పక్కన నైబర్హుడ్ ల్యాండ్స్లో, సో దాని మీద కూడా అంతే అసెస్మెంట్ అనేది వేస్తారన్నమాట. అయితే ఇక్కడ చూడండి ప్రావిజన్ ఇచ్చాడు, ప్రొవైడెడ్ దట్ పేమెంట్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ ది సబ్సెక్షన్ షెల్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ ఆక్యుపెన్సీ. అంటే నాకు అసెస్మెంట్ వేశారు కదా, సో నేను అసెస్మెంట్ అంటే నేను డబ్బులు కట్టేశాను, సో అందుకని చెప్పి నేను ఆక్యుపై చేసుకోవచ్చు అనడానికి లేదు. సో నువ్వు అసెస్మెంట్ కట్టినంత మాత్రాన నీకు ఏ రైట్ కూడా రాదన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ ఆక్యుపేషన్ ఫర్ అన్ ఇన్కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ఏ పాలసీ మే బీ డీమ్డ్ టు బి ఆక్యుపేషన్ ఫర్ హోల్ పాలసీ అనమాట. ఫస్ట్లీ మాట, సో సారీ ఇక్కడ ఫస్ట్లీ చూడండి, ఫస్ట్లీ భూమి ఏదైతే ఇక్కడ for the purpose of this subsection occupation for an incomplete portion of firstly may be deemed to be occupation of whole firstly మాట. ఫస్ట్లీ భూమికి సంబంధించింది ఏంటంటే అక్కడ ఆక్యుపేషన్ అనేది నువ్వు కొంచెం చేసినా కానీ ఫుల్గా చేసినట్టే మాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సబ్సెక్షన్ 2 చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈజ్ ఆర్డినర్లీ గ్రాంటెడ్ ఆన్ లీజ్ ఆర్ లైసెన్స్ ద గవర్నమెంట్ మే levy in addition to the assessment imposed under subsection 1 or further sum equivalent to the annual rent or fee which would normally be realized there అనమాట. ఇన్ కేస్ ల్యాండ్ కనుక గవర్నమెంట్ మనకి లైసెన్స్ కానీ లీజ్ కానీ ఇచ్చింది, ఆ లైసెన్స్ లీజ్కి ఇచ్చిన భూముల మీద కనుక మనం అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ కనుక జరిగింది అనుకుంటే కనుక దీనికి ఏదైతే అసెస్మెంట్ ఉందో దానికి ఎడిషన్గా ఆ లైసెన్స్ లీజ్కి మనం ఏదైతే ఫీ అనేది కట్టించుకుంటామో, డబ్బులు కట్టించుకుంటాం కదా ఇప్పుడు లీజ్ లైసెన్స్ మీద డబ్బులు ఏదైతే కట్టించుకుంటామో అవి కూడా ఇవి గవర్నమెంట్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట. ఎడిషన్గా అన్నాడు ఇక్కడ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే
సెక్షన్ 4కి వెళ్తే మనం కన్క్లూజన్ ఎస్ ఆఫ్ డెసిషన్ యాజ్ టు అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్ అనమాట. సో ద డెసిషన్ యాజ్ టు ద రేట్ ఆర్ అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్, రెంట్ ఆర్ ఫీ పేయబుల్ అండర్ సెక్షన్ 3 షాల్ బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ అండ్ షాల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ సివిల్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా మనం అసెస్మెంట్ సెక్షన్ 3 ప్రకారం ఏదైనా అసెస్మెంట్ వేసామనుకోండి, అంటే ఏదైనా ఫైన్ లాంటిది మనం వేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని నువ్వు వెళ్ళి సివిల్ కోర్టుకి వెళ్ళి లేదండి నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకు వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని మనం అడగడానికి అయితే లేదు. సో ఈ యాక్ట్ ప్రకారం కలెక్టర్ కానీ తహసీల్దార్ అని ఏదైతే అసెస్మెంట్ వేశారో అదే ఫైన్ అనమాట. ఇది ఎందుకు అంటే ఇప్పుడు అలా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ చేసేసి, అంటే గవర్నమెంట్ ల్యాండ్ని తీసేసుకొని అందులో లాగేసుకొని అందులో ఉంటూ వీళ్ళు ఏదైనా అసెస్మెంట్ చేస్తే అసెస్మెంట్ అది కట్టకుండా నేను కోర్టుకి వెళ్తాను, సివిల్ కోర్టుకి. సో అక్కడ సివిల్ కోర్ట్ బర్డెన్ అనేది ఎక్కువైపోతుంది. సో కంక్లూజన్ అనమాట. సో ఇది అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి ఈ సెక్షన్. సో ప్రిలిమ్స్కి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 5 లయబిలిటీ ఆఫ్ పర్సన్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపైయింగ్ ల్యాండ్ టు పెనల్టీ ఆఫ్టర్ నోటీస్ అనమాట. సో అసెస్మెంటే కాదు, అసెస్మెంట్తో పాటు పెనల్టీ కూడా వేయచ్చు ఈ యాక్ట్ ప్రకారం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎనీ పర్సన్ లయబుల్ టు పే అసెస్మెంట్ అండర్ సెక్షన్ 3. ఎవరైతే అసెస్మెంట్కి లయబుల్ అవుతారో అండర్ సెక్షన్ 3లో shall also be liable at the discretion of the collector or subject to his control the tahsildar deputy tahsildar to pay in addition by way of penalty. in addition అనమాట. సో అక్కడ అసెస్మెంట్ కట్టాం కదండి మాకు ఇంకా అయిపోయిందండి అని చెప్పి అనడానికి లేదు. ఎవరైతే అసెస్మెంట్ కడతారో వాళ్ళు కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ వాళ్ళకి అడిషన్గా పెనల్టీ కూడా వేయచ్చు అనమాట. సో వాళ్ళు అసెస్మెంట్ సరిపోదు వీళ్ళకి ఇంకా అనుకుంటే కనుక మనకి పెనల్టీ కూడా వేయచ్చు. అది కూడా ఎలా అంటే ఇఫ్ ద ల్యాండ్ బి అసెస్డ్ ల్యాండ్, ఇక్కడ కూడా 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాడండి. సో ఫస్ట్ దాంట్లో చూస్తే అసెస్డ్ ల్యాండ్ అయితే సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్ అనమాట. ఇన్ కేస్ అసెస్డ్ ల్యాండ్ అయితే కనుక ఆర్ వెన్ 10 times ద అసెస్మెంట్ పేయబుల్ ఫర్ 1 year అండర్ సెక్షన్ 3 ఎక్సీడ్స్ 5 రూపీస్. అంటే ఆ ల్యాండ్ అసెస్డ్ ల్యాండ్ అయితే దాని వాల్యూ 5 రూపీస్ లోపల ఉండాలి. లేదు 1 yearకి అసెస్మెంట్ కట్టేది ఎంతైతే ఉంటుందో దాన్ని 10 times చేస్తే అది 5 రూపాయలు దాటనమాట. అలా చేస్తే ఆ సమ్ నాట్ ఎక్సీడింగ్ 10 times సచ్ అసెస్మెంట్ అనమాట. నార్మల్గా అయితే ఆ అసెస్మెంట్ ల్యాండ్ అయితే 5 రూపీస్ దాటకూడదండి. ఇక్కడ రూల్ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇఫ్ ద ల్యాండ్ బీ అన్ అసెస్డ్ ల్యాండ్ అయితే నార్మల్గా 5 రూపీస్ దాటకూడదు అనమాట పెనల్టీ అనేది. కానీ ఇన్ కేసు ఇప్పుడు మనం 3లో అసెస్మెంట్ కట్టించుకున్నాం కదా, అలా అసెస్మెంట్ 1 yearకి ఎంత అసెస్మెంట్ అయితే అవుతుందో ఆ అసెస్మెంట్ని 10 times మనం గుణిస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకి అసెస్మెంట్ ఒక 10 రూపాయలు అయితే ఆ 10 రూపాయలకి 1 yearకి చూడండి, ఇక్కడ 1 yearకి అసెస్మెంట్ అనేది 10 రూపాయలు. 10 రూపాయలకి మనం దాన్ని 10 times గుణిస్తే అంటే ఎంత 100 రూపీస్. 10 into 10 100 రూపీస్ అయింది. ఇది ఎక్సీడ్స్ 5 రూపీస్. ఒకవేళ 5 రూపీస్ ఎక్సీడ్ అయిపోయింది అనుకో, అయింది కదా 5 రూపీస్ కన్నా ఎక్కువ దాటింది కదా, అప్పుడు దీని మీద పెనాల్టీ ఎంత ఇంపోజ్ చేయొచ్చు అంటే 10 times నాట్ ఎక్సీడింగ్ ద 10 times సచ్ అసెస్మెంట్, అంటే 100 రూపీస్ అనేది దాటకూడదు అనమాట. సో అంత పెనాల్టీ అనేది వేయచ్చు అనమాట. అయితే ప్రొవైడెడ్ దట్ నో పెనాల్టీ షెల్ ఆర్డినరీలీ బి ఇంపోజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఫర్ ఎనీ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. 1 year కంటే ఎక్కువైతే వేయకూడదండి ఎప్పుడు కూడా. 1 year అసెస్మెంట్ కంటే ఎక్కువైతే మనం పెనాల్టీ అనేది వేయకూడదు. ఇన్ కేసు ఇఫ్ ద ల్యాండ్ బి అన్అసెస్డ్ అయితే కనుక 10 రూపీస్ దాటకూడదు. సేమ్ రూల్ పైన అయితే అసెస్మెంట్ ల్యాండ్లో అయితే 5 రూపీస్, ఇక్కడైతే 10 రూపీస్. ఇక్కడ ఏంటంటే 20 times అనమాట. ఇప్పుడు మనం పైన ఎలా అయితే 10 times అనుకున్నామో అన్అసెస్డ్ ల్యాండ్లో అయితే 20 times అసెస్మెంట్ ఎంతైతే కట్టామో దానికి 20 timesతో మనం 20 times చూసుకొని ఆ 20 times ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట. ఇందాకలాగా సేమ్ పైన 10 times ఇక్కడ 20 times వస్తుంది. నెక్స్ట్ 6 వచ్చేసి ఏంటంటే లయబిలిటీ ఆఫ్ పర్సన్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపైయింగ్ ల్యాండ్ టు సమ్మరీ ఎవిక్షన్ ఫర్ ఫీచర్ ఆఫ్ క్రాప్స్ ఎక్సెట్రా అనమాట. ఇదేంటంటే ఎవరైతే ఇప్పుడు ఆక్యుపేషన్లో ఉన్నారు గవర్నమెంట్ భూముల్లో, అంటే ఒక గవర్నమెంట్ స్థలాన్ని ఒకళ్ళు ఆక్యుపై చేసేసుకొని అందులో ఉంటే, సో వాళ్ళని సమ్మరీగా మనం ఎవిక్ట్ చేసేయచ్చు, అంటే అక్కడి నుంచి మనం తొలగించవచ్చు అన్నమాట. వాళ్ళు ఏదన్నా సపోజ్ ఆ భూమిలో క్రాప్స్ ఏదైనా పంటలు కానీ పండించినా లేదంటే ఏదైనా వేసుకుంటే మనం అది కూడా తొలగించవచ్చు. అసలు అదేంటో ఇప్పుడు చూద్దాం.
Any person unauthorizedly occupying any land for which he is liable to pay assessment under section 3 may be summarily evicted by the collector, tahsildar, deputy tahsildar, and any crop or other product raised on the land shall be liable to forfeiture, and any building or other construction erected or anything deposited thereon shall be also, if not removed by him after such written notice as the collector, tahsildar or deputy tahsildar may deem it to be reasonably be liable to forfeiture. సో చాలా చాలా సింపుల్ అండి, ఏం లేదు. సో ఎనీ పర్సన్ ఎవరికైతే మనం అసెస్మెంట్ అనేది సెక్షన్ 3 ప్రకారం వేసామో వాళ్ళని ఎవిక్ట్ చేస్తారన్నమాట. అంటే ఆ భూమిలోంచి వెళ్ళి లెగండి, ఇంకా అంటే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళని తొలగించేస్తారు. అయితే తొలగించిన తర్వాత వాళ్ళు ఏదైనా క్రాప్స్ పంటలు లాంటివి ఏదైతే వేసుకున్నా, లేదంటే బిల్డింగ్స్ కట్టేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ బిల్డింగ్స్ని కూడా కూల్చేస్తారనమాట. కూల్చేయడం, కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసుకున్నారో కన్స్ట్రక్షన్స్ని పీకేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఇఫ్ నాట్ రిమూవ్డ్ బై హిమ్ ఆఫ్టర్ సచ్ రిటర్న్ నోటీస్ యాజ్ ద కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ మే డీమ్ టు రీజనబుల్ లయబుల్ టు ఫోర్ఫీచర్ అనమాట. అంటే రిటర్న్ నోటీస్ ఇచ్చి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పినా సరే వాళ్ళు వెళ్ళట్లేదంటే అప్పుడు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళు తొలగిస్తారనమాట. అది కూడా ఎలా అనేది ఫోర్ఫీచర్ అండ్ ది సెక్షన్ షాల్ బి అడ్జడ్జ్డ్ బై ద కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఎనీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోర్ఫీచర్ షాల్ బి డిపాజిటెడ్ ఆఫ్ కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ. సో ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ చేతిలోకి తీసేసుకుంటారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మోడ్ ఆఫ్ ఎవిక్షన్. మనకు చెప్పాడు ఎవిక్ట్ చేసేస్తారు ఆ పర్సన్స్ అన్నాడు, కానీ ఎలా ఎవిక్ట్ చేస్తారు అనేది మనకు తెలియాలి కదా. సో మోడ్ ఆఫ్ ఎవిక్షన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎవిక్షన్ ఎలా చేస్తారు అంటే, ఎనీ ఎవిక్షన్ అండర్ ది సెక్షన్ షాల్ బి మేడ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ అనమాట. ఫస్ట్ నేమ్లీ బై సర్వింగ్ ఏ నోటీస్ ఇన్ ద మ్యానర్ ప్రొవైడెడ్ బై సెక్షన్ 7. ఫస్ట్ ఏంటంటే నోటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అతనికి కానీ రెప్యూటెడ్ టు బీ ఇన్ ఆక్యుపేషన్ ఆర్ హిజ్ ఏజెంట్ రిక్వైరింగ్ హిమ్ విత్ ఇన్ సచ్ టైమ్ యాజ్ ద కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ మే డీమ్ రీజనబుల్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ సెడ్ నోటీస్ టు వెకేట్ ద ల్యాండ్ అనమాట. ఫస్ట్ అయితే మనకి రిసిట్ అనేది ఇస్తారు, నోటీస్ అయితే ఇస్తారు, మీరు ఇక్కడ నుంచి వెకేట్ చేయండి అని చెప్పి. ఇన్ కేస్ ఇఫ్ సచ్ నోటీస్ ఇస్ నాట్ ఒబేడ్, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ నుంచి లేగలేదు అనుకుంటే, డిప్యూటింగ్ సబార్డినేట్ టు రిమూవ్ ఎనీ పర్సన్ హూ మే రిఫ్యూజ్ టు వెకేట్ ద సేమ్ అనమాట. సో సబార్డినేట్స్ అనేవి పెట్టి అక్కడ నుంచి రిమూవ్ చేపిస్తారు. అండ్ ఇఫ్ ద ఆఫీసర్ రిమూవింగ్ ఎనీ సచ్ పర్సన్ షాల్ బి రెసిస్టెడ్ అబ్స్ట్రక్టెడ్ అనమాట. ఇన్ కేస్ ఎవరినన్నా ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు అతను రెసిస్ట్ చేసి అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు అనుకుంటే కనుక అప్పుడు సమ్మరీ ఎంక్వైరీ తీసుకొని ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ రెసిస్టెన్స్ ఆర్ అబ్స్ట్రక్షన్ వాజ్ వితౌట్ ఎనీ జస్ట్ కాజ్ అండ్ దట్ సచ్ రెసిస్టెంట్ అబ్స్ట్రక్షన్ షల్ కంటిన్యూ, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అనుకుంటే కనుక అప్పుడు ఇష్యూ అ వారెంట్ ఫర్ ద అరెస్ట్ అనమాట. సో అరెస్ట్ కోసం అని చెప్పి వారెంట్ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కమిట్ హిమ్ టు క్లోజ్ కస్టడీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కలెక్టర్ అనమాట. సో అతన్ని కలెక్టర్ ఆఫీస్లో కస్టడీకి తరలిస్తారు. అయితే ఫస్ట్ సచ్ పీరియడ్ నో ఎక్సీడింగ్ 30 days అనమాట. 30 days అయితే మించకూడదు ఆ కస్టడీ అనేది. యాజ్ మే బీ నెసరీ టు ప్రివెంట్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ సచ్ అబ్స్ట్రక్షన్ ఆర్ రెసిడెన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మే సెండ్ హిమ్ విత్ ఎ వారెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఇన్ సివిల్ జైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫర్ ద లైక్ పీరియడ్ అనమాట. సో అతన్ని సివిల్ జైలు కూడా పంపించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రొవైడెడ్ దట్ నో పర్సన్స్ హూ కమిటెడ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ అండర్ ది సెక్షన్ షాల్ బి లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 183, 186, 188 అనమాట. సో ఇలా తప్పు చేశాడు కదా అంటే నోటీస్కి తను ఒబే చేయలేదు కదా అని చెప్పేసి మనం ఐపీసీలో 183, 186, 188లో పనిష్ చేయడానికి అయితే వీల్లేదు అనమాట. సో అదే ప్రొవిజన్ ఇక్కడ. నెక్స్ట్ మనం 3 చూసుకుంటే ఎనీ పర్సన్ హూ అన్ఆథరైజ్డ్లీ రీఎంటర్స్ అండ్ ఆక్యుపైస్ ఎనీ ల్యాండ్ ఫ్రమ్ విచ్ హీ వాజ్ evicted under this section shall be punished with imprisonment for a term which may extend to 6 months or with fine which may extend to 1000 rupees or both మాట. ఇంకా అతను వినట్లేదు, ఇంకా అలాగే చేస్తున్నాడు, లేదంటే మళ్ళీ రీఎంటర్ అయిపోయాడు అంటే ఎంత జరిగినా సరే అతను మళ్ళీ రీఆక్యుపై చేశాడు అనుకుంటే కనుక అప్పుడు మనం 6 months ఫైన్ 6 months ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆర్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1000 rupees ఆర్ బోత్ మనం పనిష్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాంటివి మనకి ఫిలిమ్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. సో కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 7 వచ్చేసి ఏంటంటే ప్రియర్ నోటీస్ టు ద పర్సన్ ఇన్ ఆక్యుపేషన్ అనమాట. బిఫోర్ టేకింగ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 5 or 6 ఆఫ్ ద కలెక్టర్ ఆర్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ యాజ్ ద కేస్ మే బీ షాల్ కాస్ట్ టు బి సర్వ్డ్ ఆన్ ద పర్సన్ రెప్యూటెడ్ టు బీ ఇన్ ద అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ బీయింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఫస్ట్ మనం సెక్షన్ 5 ప్రకారం కానీ సెక్షన్ 6 ప్రకారం కానీ మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటంటే అతను నోటీస్ అనేది సర్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఆ నోటీస్ అనేది అతనికి తెలియజేయాలి. అంటే అతను ఏం చేశాడు, అతను ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేశాడు,
అని చెప్పేసి మనం ఆ నోటీస్లో చూడండి, ఇక్కడ ఏ నోటీస్ స్పెసిఫైయింగ్ ద ల్యాండ్స్ ఆక్యుపైడ్ అండ్ ఫాలోయింగ్ ఆన్ హిమ్ టు షో కాస్ట్ బిఫోర్ అ సర్టెన్ డేట్ వై షుడ్ నాట్ బి ప్రొసీడెడ్ అగైన్స్ట్ అండర్ సెక్షన్ 5 or 6 మాట. సో అతను చేసిన తప్పేంటి, అసలు ఏ భూమిని ఆక్రమించాడు, ఇవన్నీ కూడా మనం నోటీస్లో అంటే చెప్పి అందులో అది మనం నోటీస్ అనేది పంపించాలన్నమాట. సచ్ నోటీస్ షాల్ బి సర్వ్డ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 25 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికవరీ యాక్ట్ 1984 మాట. సో ఆంధ్రప్రదేశ్ రికవరీ యాక్ట్ ప్రకారమే సర్వ్ చేస్తారన్నమాట ఆ నోటీసు. ఆర్ సచ్ ఎనీ అదర్ మేనర్ స్టేట్ గవర్నమెంట్ బై రూల్స్ ఆర్ ఆర్డర్ అండర్ సెక్షన్ 8 మై డైరెక్ట్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చెప్తే ఆ ప్రకారం కూడా మనం నోటీస్ అనేది సర్వ్ చేయొచ్చు. సర్వీస్ ఆఫ్ నోటీస్ అనేది ఎలాగానే చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 7 అండి, ఇది కూడా ఇంపార్టెంట్, ప్రిలిమినరీలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎంక్రోచ్మెంట్ బై గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ దేర్ ఎవిక్షన్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకు అని అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్ అనమాట, ఇక్కడ ఒకళ్ళు కాదు. సో ఇలా గవర్నమెంట్ భూమిని గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనేది ఆక్యుపై చేశారు. ఇదేంటి అంటే ఇన్సర్టెడ్ బై ఈ సెక్షన్ 7A అని ఉంది కదా, ఇది ఇన్సర్టెడ్ బై ఏపీ యాక్ట్ 1978లో దీన్ని ఇన్సర్ట్ చేశారన్నమాట. సో ఏం చేశారో చూద్దాం. వే ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నోస్ ఆర్ రీజన్ టు బిలీవ్ దట్. ఇక్కడ మనకి ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చారు. ఇప్పటివరకు కలెక్టర్, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ని చూసాం. ఇప్పుడు మాత్రం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నోస్ ఆర్ రీజన్ టు బిలీవ్ దట్. నాలెడ్జ్ ఉంది, ఆయనకి తెలుసు. ఆర్ రీజన్ టు బిలీవ్ దట్ అంటే అక్కడ నమ్మశక్యంగా ఉంది ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి. దట్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వితౌట్ ఎనీ ఎంటైటిల్మెంట్ అండ్ విత్ ద కామన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆక్యుపైయింగ్ ఎనీ ల్యాండ్. వాళ్ళు కామన్ ఆబ్జెక్ట్తో ఆ ల్యాండ్ని ఆక్యుపై చేశారు, విచ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్, ఆర్ ఆక్యుపైయింగ్ ఆర్ హ్యావ్ ఆక్యుపైడ్ ఎనీ సచ్ ల్యాండ్ అనుకుంటే కనుక. అండ్ ఇఫ్ సచ్ గ్రూప్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్ హ్యావ్ నాట్ వెకేటెడ్ ద ల్యాండ్ ఆన్ డిమాండ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏంటంటే డిమాండ్ చేశారు కానీ వాళ్ళు అసలు అక్కడ నుంచి తప్పుకోవట్లేదు. ఆర్ ఎనీ ఆఫీస్ authorized by him in this behalf, the district collector ఏం చేస్తారంటే అప్పుడు నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్లో ఏముందో అదంతా అనవసరం, ఆర్డర్ వితౌట్ ఎనీ నోటీస్. ఇక్కడ చూడండి, వితౌట్ ఎనీ నోటీస్ మాట, అసలు నోటీస్ అనేది లేకుండా ద ఇమీడియట్ ఎవిక్షన్ ఆఫ్ ద ఎన్క్రోచర్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ ద టేకింగ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. ఇమ్మీడియట్గా మనం ఇంతకుముందు చూసినట్టయితే వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి అంటారు, కానీ ఇక్కడైతే అసలు నోటీసే అవసరం లేదన్నమాట. నోటీస్ ఏమీ లేకుండా ఇమ్మీడియట్గా వాళ్ళని అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ నుంచి తొలగించేస్తారన్నమాట. తొలగించి ఆక్యుపేషన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే అండ్ దేర్ అపాన్ ఇట్ షాల్ బి లాఫుల్ ఫర్ ఎనీ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ దిస్ బిహావ్ టు ఎవిక్ట్ ద ఎన్క్రోచర్ అనమాట. ఏ ఆఫీసర్ అయితే ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డైరెక్షన్లో పనిచేస్తారో వాళ్ళందరికీ లాఫుల్ ఫర్ ద టు ఫోర్స్ టేకింగ్ సచ్ పోలీస్ అసిస్టెన్స్ అనమాట. ఇన్ కేసు వాళ్ళు లేకపోతే మనం పోలీస్ అసిస్టెన్స్ కూడా తీసుకుంటారు అనమాట డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ మే బి నెసరీ అండ్ టేక్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. పోలీస్ అసిస్టెన్స్తో అయినా సరే వాళ్ళని అక్కడ నుంచి తొలగించేసి పొజిషన్ అనేది తీసుకుంటారన్నమాట. నెక్స్ట్ సబ్సెక్షన్ 2కి వస్తే వేర్ ఇన్ ద ప్రొసీడింగ్స్ టేకెన్ అండర్ దిస్ సెక్షన్ ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎనీథింగ్ డన్ అండర్ దిస్ సెక్షన్ the question rises as to whether any land is the property of the government, such land shall be presumed to be the property of the government until the contrary is proved. సో ఇక్కడ ప్రెజంప్షన్ ఇచ్చాడు. ప్రెజంప్షన్ ఏంటి అంటే అన్లెస్ అసలు అది గవర్నమెంట్ అంటే ఒక క్వశ్చన్ రైజ్ అయింది, అసలు అది గవర్నమెంట్ భూమా కాదా అని చెప్పేసి. సో అన్లెస్ ఏదైనా కాంట్రరీ ప్రూవ్ అయ్యే వరకు కూడా అది గవర్నమెంట్ భూమే అని చెప్పి ప్రెజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రెజంప్షన్ అని ఇచ్చేసాడు. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ది సైడ్ బట్ సబ్జెక్ట్ టు ద ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 12 క్యాపిటల్ ఏ ఎనీ ఆర్డర్ ఆఫ్ ఎవిక్షన్ పాస్డ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్ సబ్సెక్షన్ షాల్ బి ఫైనల్ అండ్ షాల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ అనమాట. సో ఇందులో ఉన్న ఏ ప్రావిజన్ని కూడా పట్టించుకోకుండా అండ్ 12 క్యాపిటల్ ఏ ఏదైతే చెప్తుందో మనం 12 క్యాపిటల్ అనేది ఇంకా ఫర్దర్గా చూస్తాం. సో 12 క్యాపిటల్ ఏ ఏదైతే చెప్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అది ఫైనల్ అనమాట. మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. ఇకపోతే సెక్షన్ 8 పవర్ టు మేక్ రూల్స్. ఇది ఏ యాక్ట్లో అయినా సరే మనకి కనిపిస్తూ ఉంటుంది, పవర్ టు మేక్ రూల్స్ అనమాట. అంటే ఇందులో ఈ యాక్ట్లో రూల్స్ ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్కి రిలేటెడ్ మనం ఏమన్నా అంటే పవర్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎవరికి ఉంది అంటే పవర్ గవర్నమెంట్కి. ద స్టేట్ గవర్నమెంట్ మేక్ రూల్స్ అనమాట. రూల్స్ తయారు చేయొచ్చు అనమాట. అంటే అసలు ఎంత ఇంపోజ్ చేయాలి, అసలు దేనికి రిలేటెడ్ రూల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇందులో రిలేటింగ్ టు ద రేట్స్ ఆఫ్ అసెస్మెంట్ రెంట్ ఆర్ ఫీ లయబుల్ అండ్ సెక్షన్ 3. సో చూసారు కదా అసలు ఎంత అసెస్మెంట్ అనేది ఎంత వేయాలి ఏంటి దానికి సంబంధించిన రూల్స్ అన్ని ఎవరు తయారు చేస్తారో స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ రెగ్యులేటింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీస్ విషయంలో రెగ్యులేషన్స్. నెక్స్ట్ డిక్లేరింగ్ దట్ ఎనీ పర్టికులర్ ల్యాండ్ ఆర్ క్లాస్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ షల్ నాట్ బి ఓపెన్ టు ఆక్యుపేషన్. అంటే పర్టికులర్ ల్యాండ్ పలానా ల్యాండ్ అనేది ఇది గవర్నమెంట్ ల్యాండ్, పలానా ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇట్లా ఏంటంటే
డిక్లేర్ చేస్తుంది అనమాట. ఈ డిక్లేర్ చేసే రూల్స్ అనేవి కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులేటింగ్ ద సర్వీస్ ఆఫ్ నోటీస్ అండ్ అసలు నోటీస్ ఇవ్వాలా వద్దా, నోటీస్ గురించి రిలేటెడ్ ప్రావిజన్స్, ఈ రూల్స్ అన్నీ కూడా పవర్ టు మేక్ అంటే ఏంటంటే ఈ రూల్స్ అన్ని తయారు చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉందన్నమాట. సో జనరల్ రూల్స్ ఆర్ ఆర్డర్స్ షాల్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రీవియస్ పబ్లికేషన్ అనమాట. కానీ ఆ రూల్స్ ఏదన్నా మార్చాలి అంటే ముందుగా మనం పబ్లికేషన్ అనేది ఇవ్వాలి. పబ్లికేషన్ ఎక్కడ ఇస్తాం మనకు ఆల్రెడీ తెలుసు. అఫిషియల్ గజెట్లో ఏంటంటే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. అలా నోటిఫికేషన్ ఇచ్చి పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం మార్చాలన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 9కి వచ్చేసరికి ఏంటంటే రికవరీ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ పెనల్టీ లెవెల్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అనమాట. ఇందులోకి వచ్చి ఏంటంటే వీడు ఏం చెప్తున్నాడు అంటే ద అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్ కానీ, రెంట్ కానీ, ఫీ కానీ, పెనల్టీ కానీ మనకి 3 ప్రకారం కానీ 5 ప్రకారం కానీ ఇలా మనకి ఏదైతే అసెస్మెంట్, ఏదైతే పెనల్టీ ఇవన్నీ వేస్తున్నారో అవన్నీ కూడా on any person unauthorizedly occupying any land shall be deemed to be the land revenue and may be recorded from him as arrears of land revenue అన్నమాట. సో వాటిని ఎలా తీసుకోవాలి అంటే మనం ల్యాండ్ రెవెన్యూ అంటే సపోజ్ ఒక ల్యాండ్కి రెవెన్యూ ఉంది, రెవెన్యూ పే చేసే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే రెవెన్యూని ఎలా అయితే మనం అరియర్స్, ఇప్పుడు సపోజ్ రెవెన్యూ వేసాం ఒక ల్యాండ్ మీద, ఆ రెవెన్యూ కట్టట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, అది ఏరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అంటాం. అంటే ఆ ల్యాండ్కి ఉండిపోయింది, బాకీ ఉండిపోయింది అనమాట. రెవెన్యూ గవర్నమెంట్కి కట్టాల్సిన రెవెన్యూ బాకీ ఉండిపోయింది. ఆ బాకీ ఎలా అయితే మనం తీసుకుంటామో, ఎలా అయితే మనం వసూలు చేస్తామో అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇది కూడా ఈ అసెస్మెంట్, పెనాల్టీ ఏవైతే ఉన్నాయో, మనీ కట్టాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ల్యాండ్ రెవెన్యూ కట్టాలి అన్నట్టుగానే మనం ఇక్కడ వసూలు చేసుకుంటాం అన్నమాట. అండ్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనమాట. సో రెవెన్యూ అయితే ఎలా అయితే రికవరీ చేసుకుంటామో అలాగే వీటిని కూడా రికవరీ చేసుకుంటాం. అంటే ఇప్పుడు అసెస్మెంట్ వేయడం ఇవన్నీ రూల్స్ చెప్తున్నాడు, కానీ వాటిని ఎలా వసూలు చేయాలనేది మనకి చెప్పలేదు కదా. సో ఎలా చేసుకుంటాము అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మనం రికవరీ చేసుకుంటాం అన్నమాట అండర్ సెక్షన్ 9. ఓకే, సెక్షన్ 10 వచ్చేసి అప్పీల్స్ అనమాట. అయితే అప్పీల్స్లో ఏం చెప్తున్నాడు అంటే ఇన్ అప్పీల్ షెల్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టు ద కలెక్టర్ ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఏదైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి యాక్ట్ ప్రకారం, మనం అప్పీల్కి ఎవరి దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్డర్ ఆఫ్ ద కలెక్టర్ పాస్డ్ అదర్వైజ్ దెన్ అన్ అప్పీల్. అప్పీల్లో కాకుండా నార్మల్గా ఏదైనా ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి కలెక్టర్ దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే టు ద బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్డర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాస్డ్ అదర్వైజ్ దెన్ అప్పీల్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ని అయితే ఎవరి దగ్గర తీసుకెళ్తాం, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ దగ్గర తీసుకెళ్తాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే దెర్ షల్ బి నో అపీల్ అగైన్స్ట్ అ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై ద కలెక్టర్ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆన్ అప్పీల్. అప్పీల్లో కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఏదైనా ఆర్డర్ ఇస్తే దాని నుంచి మాత్రం అప్పీల్ లేదు. సో సెకండ్ అప్పీల్ అనేది అయితే లేదన్నమాట. బట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మే రివైజ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ అండర్ దిస్ యాక్ట్. బట్ కాకపోతే రివైజ్ చేయొచ్చు, రివిజన్ ఉందన్నమాట. డిస్ట్రిక్ట్ అది కూడా పవర్ ఎవరికి ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ రివైజ్ చేయొచ్చు అనమాట. డిప్యూటీ తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ ఏదైనా ఆర్డర్ పాస్ చేసి దాన్ని రివైజ్ చేయొచ్చు. అండ్ ద బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మే రివైజ్ ఎనీ డెసిషన్ ఆర్డర్ పాస్డ్ బై ఎనీ ఆఫీసర్ ఉండదు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అయితే ఏ ఆఫీసర్ పాస్ చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి రివైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సబ్సెక్షన్ 2లో పెండింగ్ ద డిస్పోజల్ ఆఫ్ ఎన్ అప్పీల్ ఆర్ పిటిషన్ further revision under this act, the district collector or the board of revenue, as the case may be, suspended the execution of order appealed against or sought to be revised అనమాట. సో పెండింగ్ ఉన్నప్పుడు డిస్పోజల్ ఆఫ్ అప్పీల్ కానీ ఆర్ పిటిషన్ ఫర్ రివిజన్ కానీ పెండింగ్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కానీ సస్పెండ్ చేయొచ్చు అనమాట. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ని సస్పెండ్ చేయొచ్చు. సో సస్పెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట ఇది. సో మధ్యలో పెండింగ్లో ఉన్నప్పుడు అప్పీల్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, లేదంటే ఇంకా మనకి రివిజన్ పిటిషన్ పెట్టుకున్నాము అది ఇంకా తేలలేదు అన్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ బోర్డు కానీ రెవెన్యూ బోర్డు కానీ ఏం చేయొచ్చు అంటే సస్పెండ్ చేసేయచ్చు అనమాట ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ని. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 11 వచ్చేసి లిమిటేషన్ ఆఫ్ అప్పీల్ అనమాట. నో అప్పీల్ షల్ బి బ్రాట్ ఆఫ్టర్ ద ఎక్స్పైర్ ఆఫ్ 60 days అనమాట. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద డెసిషన్ ఆర్డర్ కంప్లైంట్ ఆఫ్ ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్లీటింగ్ ద పీరియడ్ ఆఫ్ 60 days. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిమిటేషన్ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే మనం అప్పీల్ ఎన్ని రోజుల్లో ప్రిఫర్ చేసుకోవాలంటే 60 days అనమాట. 60 రోజుల్లో మనం అప్పీల్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ ద కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ 60 days కంప్యూటర్ చేస్తున్నప్పుడు అంటే 60 days ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ద టైమ్ రిక్వైర్డ్ టు అప్టైన్ ఏ కాపీ ఆఫ్ డెసిషన్ ఆర్డర్ అప్పీల్డ్ అగైన్స్ షాల్ బి ఎక్స్క్లూడెడ్ అనమాట. మనం ఆర్డర్ కానీ కాపీ కానీ తీసుకోవడానికి ఎంత టైం పట్టిందో ఆ టైం అంతటిని కూడా ఎక్స్క్లూడ్ చేసేయాలి, అంటే కలపకూడదు ఆ 60 daysలో. నెక్స్ట్ ఏంటంటే
The appeal may be admitted after the period herein prescribed when the appellant satisfied the authority whom he appeals that he had sufficient cause for the preferring an appeal within such prescribed period అనమాట. సో 60 days లోపు అయితే కంపల్సరీగా మనం అప్పీల్ అయితే ప్రిఫర్ చేసుకోవాలి. కానీ ఇన్ కేస్ కొంచెం లేట్ అయింది అనుకుంటే అక్కడ సఫిషియెంట్ కాజ్ అనేది మనం చూపించి పలానా అందుకు మనకి లేట్ అయింది అని కనుక మనం చెప్పగలిగితే సో అథారిటీ సో అక్కడ ఆఫీసర్ ఎవరైతే సాటిస్ఫై చేస్తే కనుక అథారిటీని వాళ్ళు కనుక అలో చేయొచ్చు అన్నమాట. మనకి ఆల్రెడీ మనం సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లో మనం చూస్తాం కదా, సో అలా అన్నమాట. దెన్ మనం నెక్స్ట్ అయితే సెక్షన్ 12కి వెళ్ళిపోతాం. డాక్యుమెంట్స్ అకంపెనింగ్ పిటిషన్ ఆఫ్ అప్పీల్ అనమాట. ఇందులో ఏంటంటే ఎవ్రీ పిటిషన్ ఆఫ్ అప్పీల్ అండర్ దిస్ యాక్ట్ షాల్ బి అకంపెనీ బై ద డెసిషన్ ఆర్ ఆర్డర్ అప్పీల్డ్ అగైన్స్ట్ ఆర్ బై అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ ద సేమ్ మనం జడ్జ్మెంట్ డిగ్రీలో చూస్తూ ఉంటాం కదా, మనం కాపీ ఆఫ్ జడ్జ్మెంట్ ఎలా అయితే కంపెనీ చేయాలో మెమరాండమ్ ఆఫ్ అప్పీల్కి ఇందులో కూడా అంతే. ఏ ఆర్డర్కి అయితే అగైన్స్ట్గా మీరు వెళ్తున్నారో ఆర్డర్గా కాపీ మనం అకంపెనీ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 12 క్యాపిటల్ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ కాల్ ఫర్ రికార్డ్స్ అండ్ పాస్ ఆర్డర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్కి మనకి పవర్ ఇచ్చారనమాట. ఇందులో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మే ఇన్ ద డిస్క్రిప్షన్ ఎట్ ఎనీ టైమ్ ఐదర్ సో మోటో అంటే స్టేట్ గవర్నమెంట్ తనకి తానుగా కానీ ఆర్ ఇన్ అప్లికేషన్ మేడ్ టు దెమ్ అప్లికేషన్ పెట్టుకుంటే కానీ కాల్ ఫర్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ రిలేటెడ్ టు ఎనీ డెసిషన్ ఆర్డర్ పాస్డ్ ఆర్ ప్రొసీడింగ్ టేకెన్ బై ద అథారిటీ ఆర్ ఆఫీసర్ సబార్డినేట్ టు దెమ్ అనమాట. సో ఏ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ని అయినా సరే ఏ డెసిషన్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నా లేదు అంటే సోమోటోగా అంటే తనకు తానుగా కానీ పిలవచ్చు అనమాట. కాల్ ఫర్ రికార్డ్స్ అనమాట. అంటే రికార్డ్స్ నాకు ఒకసారి ప్రొడ్యూస్ చేయండి, నేను చెక్ చేయాలి అని చెప్పి పిలిచే అధికారం అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్స్ యాజ్ టు ద లీగాలిటీ ప్రొపరేటివ్ ఆఫ్ సచ్ డెసిషన్ ఆర్ ఆర్డర్ యాజ్ టు ద రెగ్యులారిటీ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ అండ్ పాస్ సచ్ ప్రొసీడింగ్స్ అండ్ పాస్ సచ్ ఆర్డర్స్ ఇన్ రిఫరెన్స్ దేర్ టు యాజ్ దే థింక్ ఫిట్ అనమాట. సో ఎందుకు పిలుస్తుంది ఇలాగా కాల్ రికార్డ్స్కి అంటే రికార్డ్స్ని ఎందుకు పిలుస్తుంది అని అనుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనం ప్రొపరేటివ్ ఆఫ్ సచ్ డెసిషన్ అండ్ లీగాలిటీ అనమాట. అసలు ఈ డెసిషన్ అనేది లీగల్గా ఇచ్చాడా లేదా, అసలు ఇది కరెక్ట్ వేనా కాదా అని చెప్పి చూడడానికి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పిలిచి చెక్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ మే స్టే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఆర్డర్ ఆర్ ప్రొసీడింగ్ పెండింగ్ ద ఎక్సర్సైజ్ దేర్ పవర్స్ అండర్ సబ్సెక్షన్ 1 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఆఫ్. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ని కూడా ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. అంటే ఒక ఆర్డర్ని డెసిషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఇది స్టే చేయొచ్చు. ఆ పవర్ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉందన్నమాట. నెక్స్ట్ వెళ్తే మనం సెక్షన్ 13 సేవింగ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఏంటంటే సేవింగ్ అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ ఏంటంటే నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ కంటైన్డ్ షాల్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఎగ్జాంప్టింగ్ ఎనీ పర్సన్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపైయింగ్ ల్యాండ్ ఫ్రమ్ లయబిలిటీ టు ద ప్రొసీడెడ్ అగైన్స్ట్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమింగ్ ఎన్ఫోర్స్మెంట్. ఏం చెప్తున్నాడు అంటే any person unauthorizedly occupying land from liability to be proceeded against under any law for the time being enforcement. సో ఏంటి అంటే ఈ యాక్ట్ అంటే ఈ యాక్ట్లో మనం ఇంపోజ్ చేసాం కదా, ఈ యాక్ట్లో పనిష్మెంట్ వేసాం కదా అని చెప్పి వేరే యాక్ట్లో విత్ ఇన్ లైబిలిటీని తీసేసుకోవట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ఆథరైజ్డ్ ఆక్యుపై చేశాడు కాబట్టి మనం ఇక్కడ అసెస్మెంట్ కానీ పెనాల్టీ కానీ వేస్తున్నాం కదా. ఇలా వేసాం కదా అని చెప్పి వేరే యాక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో ఇలా భూమిని ఆక్రమించినందుకు వాడికి ఏదో పనిష్మెంట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ వేసాం కదా, సో నీకు అక్కడ లైబిలిటీ లేదు అని చెప్పడానికి లేదు. నువ్వు అందులో కూడా ఇన్ కేస్ నువ్వు అందులో కూడా శిక్షకు అర్హుడు అయితే నేను అందులో కూడా శిక్షించవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఎనీ పెనాల్టీ హ్యాస్ బిన్ లెవిడ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ ద యాక్ట్ నో సిమిలర్ పెనాల్టీ షాల్ బి లెవిడ్ ఫ్రమ్ ద అండర్ ఎనీ అదర్ లా ఫర్ ద రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆక్యుపేషన్. అయితే ఇంకొక చిన్న ఎక్సెప్షన్ ఏంటి అంటే నీకు వేరే యాక్ట్ ప్రకారం లయబిలిటీ అనేది తీసుకుపోరు, కానీ సేమ్ ఇక్కడ వేసిన పెనాల్టీ లాంటిది సిమిలర్ పెనాల్టీ కనుక వేసి ఉంటే కనుక అది మాత్రం వేయకూడదు అన్నమాట. సిమిలర్ పెనాల్టీ అయితే వేయకూడదు. సో ఇంకేదైనా పనిష్మెంట్ ఉంటే ఆ పనిష్మెంట్ అనేది వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 14. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ అనమాట. సివిల్ కోర్ట్స్ని అసలు ఇన్వాల్వ్ చేయకూడదు ఈ యాక్ట్లో అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఎలా అంటే నో డెసిషన్ మేడ్ ఆర్ ఆర్డర్ పాస్డ్ ఆర్ ప్రొసీడింగ్ టేకెన్ బై ఎనీ ఆఫీసర్ ఆర్ అథారిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండర్ దిస్ యాక్ట్ నాట్ బీయింగ్ డెసిషన్ ఆర్డర్ ఆర్ ప్రొసీడింగ్ ఎఫెక్టింగ్ ద టైటిల్ టు ద ల్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ shall be called in question before a civil court in any suit, application or other proceeding, and no injunction shall be granted by any court in respect of any proceeding taken or about to be taken by such officer or authority or state government pursuant of any power conferred by or under this act. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే ఏ డెసిషన్ అయినా ఆర్డర్ అయినా కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరైనా సరే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చింది అనుకోండి, ఆ డెసిషన్ని మనం
సివిల్ కోర్టులో క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. ఆల్రెడీ మనం 4లో చూసాం. అదేంటంటే ఫైనాలిటీ ఆఫ్ డెసిషన్ అని చెప్పేసి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఈ ఓవరాల్ యాక్ట్లో ఏ డెసిషన్ అయినా సరే మనం క్వశ్చన్ చేయడానికి లేదు సివిల్ కోర్టులో, ఎక్సెప్ట్ ఇక్కడ ఒక ప్రావిజన్ చూడండి, నాట్ బీయింగ్ డెసిషన్ ఆర్డర్ ఆర్ ప్రొసీడింగ్ ఎఫెక్టింగ్ ద టైటిల్ టు ద ల్యాండ్ ఆఫ్ ఎ పర్సన్. కానీ ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఎందుకు అంటే ఎక్సెప్షన్ టైటిల్ గురించి ఏమన్నా క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు అంటే టైటిల్ అనేది జనరల్గా మనం ఏదైనా ల్యాండ్ గురించి టైటిల్ ఏదైనా క్వశ్చన్లో ఉంటే మాత్రం మనం సివిల్ కోర్టులోనే డిసైడ్ చేయాలి అది. సో ఇలా ఇక్కడ అసెస్మెంట్ వేశారు కదా, ఇక్కడ డెసిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఒక పర్సన్కి రైట్ అంటే టైటిల్ గురించి ఏదన్నా రైట్ అతను కోల్పోతున్నాడు, డిప్రైవ్ అవుతున్నాడు అనుకుంటే కనుక మనం దాన్ని టాలరేట్ చేయకూడదు. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైటిల్ గురించి కాకుండా ఏదైనా సరే మనం అయితే సివిల్ కోర్టులో మనం ఛాలెంజ్ చేయడానికి అయితే లేదు. బట్ టైటిల్ గురించి వచ్చింది, వేరే పర్సన్ ఈ డెసిషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాడు, అతని టైటిల్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం మనం కంపల్సరీగా సివిల్ కోర్టులో అనేది మనం వేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ టైటిల్కే మనకు ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 14 కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ 15 వాల్యుయేషన్ ఆఫ్ లెవీ ఆఫ్ పీనల్ అసెస్మెంట్ బిఫోర్ ద పాసింగ్ ఆఫ్ ద యాక్ట్, సేవింగ్ ఆఫ్ ద పెండింగ్ సూట్స్ మాట. ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ ప్రొసీడింగ్స్ టేకెన్ బై కలెక్టర్ ఫర్ ద రికవరీ ఆఫ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ బై వే ఆఫ్ పీనల్ అండ్ ప్రొహిబిటరీ అసెస్మెంట్ ఆర్ చార్జ్ from any person who has unauthorizedly occupied any land hereby declared to be the property of the government shall, if such sum has been recovered prior to the passing of this act, be deemed to be have been lawfully taken, provided that this section shall not apply to any suits pending when this act comes into force in court of first instance or in any court of appeal or affect the validity of operation of any decree or order already passed by court of competent jurisdiction. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యాక్ట్ పాస్ అవ్వకముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ అసెస్మెంట్ అనేది ఇస్తారు, ఫైన్ అనేది కట్టేశారు ఒక అతను, కట్టిన తర్వాత మళ్ళీ యాక్ట్ వచ్చిన తర్వాత లేదు మళ్ళీ వేస్తాను అంటే కుదరదన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు ఈ యాక్ట్ రాకముందు నువ్వు ఫైన్ అనేది కట్టేసావో, అసెస్మెంట్ అనేది కట్టేసావో, ఇంకా అక్కడితో నీ లైబిలిటీ అనేది తీరిపోయినట్టే, నువ్వు మళ్ళీ సేవింగ్ మాట. సో రాకముందు యాక్ట్ ప్రియర్ రాకముందు సేవింగ్ మాట నువ్వు లాఫుల్గా కట్టేసినట్టే మాట. అయితే ప్రొవైడెడ్ దట్ ఇక్కడ ప్రావిజన్ కూడా ఇచ్చాడు, దిస్ సెక్షన్ షల్ నాట్ అప్లై టు ఎనీ సూట్స్ పెండింగ్. అయితే ఇక్కడ ప్రావిజన్ ఏంటి, పెండింగ్లో ఉన్న వాటికి కాదు. వీడు చెప్పేది ఏంటంటే నువ్వు ఈ యాక్ట్ రాకముందు కట్టేసావు, అసెస్మెంట్ అనేది క్లియర్ అయిపోయింది, అప్పుడు ఇంకా ఈ యాక్ట్తో నీకు సంబంధం లేదు. బట్ పెండింగ్లో ఉంటే మాత్రం వీటికి అప్లై అవుతుంది అన్నమాట. పెండింగ్లో ఉంది, ఇంకా డిసైడ్ చేయాలి, ఎప్పుడో జరిగింది బట్ పెండింగ్లో ఉంది ఇంకా సూట్ అనేది. సో ఇంకా డెసిషన్ ఆర్డర్ అనేది రాలేదు, ఈ లోపు ఈ యాక్ట్ వచ్చింది అనుకోండి, సో ఈ యాక్టే మనకు అప్లై అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 15 క్యాపిటల్ సర్టన్ పర్సన్స్ డీమ్డ్ టు బి ఇన్ అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. ఇదేంటి అంటే వేర్ అ లీజ్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్స్పైర్స్ ఆర్ ఇట్ ఈస్ terminated by the government or any other authority competent in their behalf, the lessee or any other person remaining in possession of the land after such expiry or termination, or where land granted to any person is liable to be resumed by the government for the breach or non-observance of any of the conditions subject to which the grant is made, and the government or any other authority competent in their behalf have passed orders resuming the land for such breach or non-observance, the grantee or any other person remaining in possession of the land after passing of this order shall for the purpose of section 3 to 15 be deemed to be a person unauthorizedly occupying such land మాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అంటే చాలా సింపుల్ కూడా. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీజ్కి ఇచ్చింది గవర్నమెంట్, లేదు అంటే లైసెన్స్ ఇచ్చిన తర్వాత నీకు టర్మ్ అయిపోయినా సరే నువ్వు ఇంకా రిమైనింగ్ ఇన్ పొజిషన్లో ఉన్నావు. లేదు అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనం లీజ్ అగ్రిమెంట్లో కానీ లైసెన్స్లో కానీ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని ఇంకా బ్రీచ్ చేసి అయినా సరే నువ్వు ఇంకా పొజిషన్లో ఉన్నావు. సో అంటే నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ల్యాండ్ని ఆక్యుపై చేసినప్పుడు గవర్నమెంటే ఇచ్చింది నీకు, గవర్నమెంటే లైసెన్స్ పర్పస్ మీద ఆర్ లీజ్ పర్పస్ మీద ఉన్నావు, కానీ నువ్వు బ్రీచ్ చేసావు, లేదు ఒక టర్మ్ అయిపోయింది ఇంకా ఉంటున్నావు నువ్వు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేసినట్టే. సో ఆ పర్సన్స్ ప్రాపర్టీ ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీ ఉందో ఆ గవర్నమెంట్ ప్రాపర్టీని వీళ్ళు అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేసినట్టే. అంటే వీళ్ళు ఈ యాక్ట్ ప్రకారం వస్తారన్నమాట. ఆ పర్సన్స్ని కూడా మనం ఈ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళకి మీద అసెస్మెంట్ వేయడం, పెనాల్టీ వేయడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎందుకు ఇచ్చాడు అంటే ఏంటి, గవర్నమెంటే ఇచ్చింది మాకు లైసెన్స్, గవర్నమెంటే మమ్మల్ని ఈ ఆక్యుపేషన్ అని ఇచ్చింది, పొజిషన్ ఇచ్చింది ల్యాండ్కి. ఇప్పుడు
సో మేము ఎందుకు కట్టాలి, మాకేంటి అవసరమా అని వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి అయితే లేదండి. సో వాళ్ళు ఈవెన్ దో లాఫుల్గా ఎంటర్ అయినా సరే వాళ్ళు అన్లాఫుల్గా ఉండిపోయారు కాబట్టి వాళ్ళ మీద మనం అసెస్మెంట్ కానీ పెనాల్టీ కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే సేవింగ్ ఆఫ్ ల్యాండ్స్ క్లెయిమ్డ్ బై రైట్ ఆఫ్ ఎస్టేట్ మాట, ఎస్టేట్ ఆర్ రివర్షన్ అనమాట. నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ సేవ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 15 క్యాపిటల్ షల్ అప్లై టు ఎనీ ల్యాండ్స్ క్లెయిమ్డ్ బై రైట్ ఆఫ్ ఎస్టేట్ రివర్షన్ అంటిల్ సచ్ ల్యాండ్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఇన్ టు పొజిషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇది ఏమీ లేదండి. ఇప్పుడు ఎస్టేట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం హిందూ సక్సెషన్ యాక్ట్లో చూస్తాము. ఎస్టేట్ అంటే హెయిర్స్ ఎవరు లేనప్పుడు, అసలు ఆ ప్రాపర్టీకి ఓనర్స్ ఎవరు లేరు అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్రాపర్టీ అనేది మన గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట, గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అలా రివర్షన్లో కూడా ఎవరు లేరు అనుకున్నప్పుడు సో గవర్నమెంట్కి వెళ్తుంది. సో అలాంటి ప్రాపర్టీని ఎవరైనా ఆక్యుపై చేస్తే ఈ యాక్ట్ అనేది వాటికి అప్లై అవ్వదు. ఎప్పటి వరకు అప్లై అవ్వదంటే అంటిల్ అండ్ అన్లెస్ పొజిషన్, వాటి ల్యాండ్ యొక్క పొజిషన్ అనేది గవర్నమెంట్ తీసుకునే వరకు కూడా అది అప్లికబుల్ అవ్వదు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో హెయిర్స్ లేరు అని చెప్పి తెలిసింది ఒకతనికి. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ ల్యాండ్ని ఆక్యుపై చేశాడనమాట. ఆక్యుపై చేసుకొని ఉంటున్నాడు. అయితే ఇంకా పొజిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోలేదు. సో ఆ భూమి మీద మనం ఈ యాక్ట్ ప్రకారం అసెస్మెంట్ వేయడానికి కానీ ఈ చర్యలు తీసుకోవడానికి కానీ ఇంకా లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఇంకా వాడు గవర్నమెంట్ అనేది పొజిషన్ తీసుకోలే, ఇంకా ప్రాపర్టీ అనేది వెస్ట్ అవ్వలేదు గవర్నమెంట్లో. సో అందుకని చెప్పి వీడికి ఇంకా రైట్ లేదన్నమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ పొజిషన్ తీసుకుంటుందో, గవర్నమెంట్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఎవరైనా సరే ఆ ల్యాండ్ని ఆక్యుపై చేస్తే అప్పుడు మనం దీని కింద యాక్ట్ ప్రకారం అసెస్మెంట్ లయబిలిటీ అనేది వేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదండి, ఇది మన ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. చాలా చిన్న యాక్ట్, చదివితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 క్వశ్చన్స్ వరకు రావచ్చు. మనకి చిన్న యాక్ట్లు, మైనర్ యాక్ట్లన్నీ చూసుకుంటే మనకి త్వరగా అంటే ఈజీగా స్కోర్ చేయడానికి అయితే బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్ కోసం కామెంట్ చేయండి.